హాయ్ మావా, లైఫ్లో ఫస్ట్ టైం నేను చెప్తున్నా, ఇది చాలా మందికి తెలియని సీక్రెట్. ఇది హీలింగ్ ప్లేస్ అంట. కానీ ఎందుకంటే ఒక షాక్ అయిపోయే స్టోరీ ఉంది. ఫుల్ వీడియో చూడండి. నేను పొద్దున్న లేవగానే ఫ్రెష్ అయ్యి ముందు నమాజ్ చదివినా మావా. నమాజ్ చదివిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుని కాలేజ్కి అయితే వెళ్ళిపోయా. కాలేజ్ అవర్స్ అయ్యాక మిగతా టైం అంతా కాలేజ్లో ఉండి లంచ్కి ఇంటికి వచ్చా. త్వరగా లంచ్ ఫినిష్ చేసి మళ్ళీ నమాజ్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్తా. మా కాలేజ్లో రొటీన్ ఏంటంటే క్లాస్లో ఫ్రెండ్స్లో మాట్లాడాలి, క్లాస్ వర్క్స్ రాయాలి, మరి ఈవినింగ్ అయ్యాక ఇంటికి వచ్చేయడమే. ఇప్పుడు ఫోన్ చూడకుండా సెపరేట్ టైం పెట్టి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. షూటింగ్ నేనే చేస్తా, ఎడిటింగ్ నేనే చేస్తా, వాయిస్ ఓవర్ కూడా నేనే చేస్తామా. నాకైతే స్టడీస్ కూడా ఉన్నాయి, అయినా మీకోసం టైం పెట్టుకొని వీడియోస్ చేస్తున్నామా. అందుకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కింద ఉన్న ఫాలో బటన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది మావా. ఇంత చేస్తున్నారు కదా మావా. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోలో లింక్ ఉంది. యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను మీకు ఒక లొకేషన్ చూపిస్తా. మన రెహమతాబాద్ ఏస్పేటలో ఉంది ఒక ప్లేస్, చాలా ఫేమస్. దాని పేరు ది వెల్ ఆఫ్ హీలింగ్. అందరు దీన్ని షిఫా బౌడి అని పిలుస్తారు మావా. దీని హిస్టరీ ఏంటంటే, పాతకాలంలో రోగాలున్న వ్యక్తులు డాక్టర్స్ దగ్గర వైద్యం అందకపోతే మన ఖ్వాజా నాయబ్ రసూల్ వారి దగ్గర వచ్చి అల్లాహ్తో ప్రేయర్ చేయమని వేడుకునేవారు. దానితో సర్కార్ వారు అల్లాహ్తో ప్రేయర్ చేసి ఈ బావిలో వాటర్ని అల్లాహ్ మీద నమ్మకం పెట్టి తాగమంటారు. అప్పటికప్పుడే వాళ్ళకి రోగాలన్నీ తగ్గిపోతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ దాన్ని షిఫా బౌడి అని పిలుస్తారు. ఆ కాలంలో ఈ బావి వాటర్ చాలా ఫ్రెష్గా ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ ఇక్కడికి వచ్చే మనుషులు వారి పాత వస్తువులు మరియు పేపర్స్, లెటర్స్ ఏమేమో వేసి వాటర్ని పొల్యూషన్ చేశారు. కానీ మావా, దీనిలో ఉన్న హిస్టరీ, బిలీఫ్ అండ్ ప్లేస్ వైబ్ అంటే చాలా స్పెషల్గా ఉంది. ఇదంతా మీకోసం షేర్ చేస్తున్నా మావా. మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా లొకేషన్స్, హిస్టరీ, ఫ్యాక్ట్స్ అని మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తా. అప్పుడు దాకా మన వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.